పెనమలూరు సీటు బోడే ప్రసాద్ కేటాయించిన పట్ల చలసాని పండు వర్గీయులతో పాటు ఆయన కుమార్తె దేవినేని స్మిత కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడిన తమకి పార్టీ గుర్తింపు ఇవ్వకుండా సీటు వేరే వాళ్ళకి ఇవ్వడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చలసాని పండు కుమార్తె దేవినేని స్మిత మనతో ఉన్నారు. ఏమడుగు చెప్తారు సార్? మేడం, ఎందుకు మీకు పార్టీలో మీరు కష్టపడ్డారు, మీరు కూడా తిరిగారని చెప్తున్నారు, ఎందుకు మీకు సీట్ రాలేదనుకుంటున్నారు? అసలు మాకు తెలిస్తే కదండి సమాధానం. మాకు ఒక సీటు ఆయనకి వారం రోజుల క్రితం ఆయనకి లేదని చెప్పారు. ఆయన ఇదంతా నేను ఇండిపెండెంట్గా వేస్తాను అది వేస్తానని ఆయన చేశారు. మళ్ళీ వారం తర్వాత ఆయనకే అనౌన్స్ చేశారు. కనీసం ఈ లోపు మరి పిలిచి ఇట్లా ఉంది ఇట్లా ఉందని అసలు మమ్మల్ని పిలిచి ఏదైనా మాట్లాడితే మాకు ఎందుకు రాలేదనేది మాకు తెలుస్తుంది. ఇప్పుడు మా బాధ కూడా అదే కదండి. ఎందుకు రాలేదో మాకు కూడా తెలీదు. సమాధానం అధిష్టానం మాకు ఏమీ సమాధానం ఇంతవరకు చెప్పలేదు. మరి ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నాము, ఇంత కష్టపడుతున్నాము. మా నాన్నగారు ఎన్నేళ్ళ నుంచి పార్టీకి చేసిన మనిషి. పార్టీ పుట్టినప్పటి నుంచి మా నాన్నగారు పనిచేశారు తెలుగుదేశంలో. 2009లో కూడా నాన్నగారు ఓడిపోయారు. కేవలం పార్టీ కార్యకర్తలు వెన్నుపోవటం వల్లనే మా నాన్నగారు ఓడిపోయారు. అది కాన్స్టిట్యున్సీ అందరికీ తెలిసిన విషయమే. మరి అప్పుడు కూడా ఇలాగే నష్టపోయి ఉన్నాం. నాన్నగారు చనిపోయారు, పోటీల్లో మాకు రావాలి. ఇన్ఛార్జిగా మా నాన్నగారు చనిపోయినప్పుడు మా కుటుంబానికి ఇవ్వాలి. ఇవ్వాలని లేకపోయినా మేము కష్టపడ్డాం అంతే. నాన్నగారు చనిపోయినప్పటికీ కూడా మా ఇంట్లో ఎన్నో యాక్సిడెంట్స్ జరిగినాయండి. నాన్నగారు, మా మామయ్య, మా తమ్ముడు యాక్సిడెంట్స్ జరిగి మాకు చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా పార్టీకి మేము వదిలిపెట్టలేదు. పార్టీని వదిలిపెట్టకూడదు అని చెప్పి అన్ని కార్యక్రమాలు చేసాం. రైతు ర్యాలీలు కానివ్వండి, లేకపోతే తర్వాత పార్టీకి ఏ కార్యక్రమం జరిగినా మేము అందుబాటులో ఉన్నాం. కాన్స్టిట్యున్సీకి, మున్సిపాలిటీలు, జెడ్పీటీసీ ఆ 3 మండలాలకి మేమే చూసుకున్నాం మొత్తం. ఆయన ఖర్చు కానీ బీఫామ్స్తో సహా మేమే ఇచ్చాం. గ్రౌండ్ అంతా మేమే చేసాం. మళ్ళీ అప్పుడు కూడా లాస్ట్ మినిట్లో బోడే ప్రసాద్కి అనౌన్స్ చేశారు. అంటే మేడం, మీరు పార్టీ కోసం అంటే మీకు అధిష్టానం ఈ మధ్య కాలంలో చెప్పిందా వర్క్ చేసుకోండి, మీకు సీట్ ఇస్తామని ఈ మధ్య కాలంలో చెప్పారా? లోకేష్ గారిని కలిసి 1.5 year 2 years పైన అవుతుందండి. అప్పటి నుంచి కలుస్తూనే ఉన్నాం అండి. చంద్రబాబు గారిని కూడా కలిసాము. మేము చేసే కార్యక్రమాలన్నీ చలసానిపల్లి ట్రస్ట్ పేరు మీద సేవా కార్యక్రమాలు కానివ్వండి, బ్యాక్ సపోర్ట్గా పార్టీకి చేస్తూనే ఉన్నాం సార్. ఎందుకంటే ఇన్ఛార్జి ఆయన, ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఒక ఫ్లోలో ఆయన ఏనాడు మా కుటుంబాన్ని ఏ మీటింగ్కి పిలవలేదు. 14 ఆయనకి ఇచ్చిన కాడి నుంచి డేట్ నుంచి ఈ రోజు వరకు కూడా ఏ మీటింగ్కి మా కుటుంబాన్ని ఆయన్ని పిలవలేదు. కావాలంటే అధిష్టానం ఆయన్ని సంప్రదించమనండి చెప్తారు. పిలవనప్పుడు అయినా కూడా పార్టీ మీద అభిమానంతో మా నాన్నగారిది పోగొట్టుకోకూడదని మా నాన్నగారి పేరు మీద చలసానిపల్లి ట్రస్ట్ ఓపెన్ చేసి కూడా అనేక సేవా కార్యక్రమాలు, బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, లేకపోతే ప్రతిసారి ఏదో ఒక చాలా సర్వీసులు చేస్తూనే ఉన్నామండి కాన్స్టిట్యున్సీకి. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, పిల్లలకి ఫీజులు కానివ్వండి, అట్లా ట్రస్ట్ మీద ఎన్నో. ఇప్పుడు అవన్నీ చెప్పుకోవడం కాదు కానీ మేము అందుబాటులో ఉన్నాం. అట్లాగే పార్టీలో కూడా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా బ్యాక్ గ్రౌండ్లో మేము సాల్వ్ చేసుకుంటూ వచ్చాం. ఆఖరికి యువగళం పాదయాత్రలో కూడా చాలామంది నాయకులు హట్ అయ్యి, ఆయన తీరుకి చాలా హట్ అయ్యి మేము రాజీనామాలు చేస్తానని కూడా అంటే కూడా మేము ఇంటికి వెళ్ళి మరి వాళ్ళతో మాట్లాడి, వద్దు మీరు తొందరపడమాకండి, ఓపిక పట్టండి అని చెప్పి మరీ సర్ది మేము వెళ్ళకుండా ఆపి మరీ వచ్చామండి. ఇంతవరకు బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ సోషల్ మీడియాలో ప్రజెంట్ చేసేవి కాదు. అయినప్పటికీ కూడా మేము పార్టీకి ఇంత వర్క్ చేసాం. కనీసం పోటీల్లో కూడా అలాగే చేశారు, ఇప్పుడు అలాగే చేశారు. మేము ఏనాడు పార్టీకి సరే అప్పుడు బాబు గారి నిర్ణయం మీద మేము గౌరవంగానే ఉన్నాం. మేమేం రోడ్లు ఎక్కలేదు, ఏడవలేదు, ఏమీ చేయలేదు. ఆయన నిర్ణయానికి గౌరవించి మెచ్యూర్డ్గానే ఆలోచించి పార్టీ అన్నాక అప్పుడు కూడా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ వచ్చింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఈసారి తెలుగుదేశం పార్టీ రావాలనే ఉద్దేశంతో మేము ఆ రోజు త్యాగం చేసామండి. బాబు గారు అన్నప్పుడు ఒకసారి బోడే చేసాం, పార్టీకి కూడా సపోర్ట్ చేసాం. మరి ప్రతిసారి మేమే సర్దుకోవడం అంటే ఎంతవరకు కరెక్ట్? మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు కూడా ఉంటారు, మరి వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా సర్దుకున్నాం. ఏ రోజు నోరిప్పి పార్టీ ఇది పోకూడదు అని చెప్పి ఎన్ని భరించామో మాకే తెలుసు. అంటే మేడం, ఇన్ని త్యాగాలు చేసినప్పుడు సీటు బోడే ప్రసాద్కి అనౌన్స్ చేసే ముందైనా మీతో సంప్రదించారా, మీతో మాట్లాడడం జరిగింది? లేదండి, అదే కదా ఇప్పుడు మా బాధ. కనీసం సంప్రదించను కూడా సంప్రదించలేదు. 6 months నుంచి బాబు గారు అరెస్ట్ కాడి నుంచి మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం. భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ 1,70,000 ఓటింగ్ మేము చేసాము. నాకు తెలియదు మొత్తం హౌస్ టు హౌస్ రాష్ట్రం మీద ఎంతమంది నాయకులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూస్గా చేశారో నాకు తెలియదు. కానీ మేము మాత్రం డోర్ టు డోర్ 1,70,000 ఓటింగ్
చేసామండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మేము పైకి పంపిస్తూనే ఉన్నాం ప్రతిసారి. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మేడం? అంటే ఇప్పుడు చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ ప్రయత్నం చేస్తారా, లేకపోతే మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మా కార్యకర్తలు, మా పండుగ అభిమానులు వీళ్ళందరూ ప్రతిసారి మనం నష్టపోవటం కరెక్ట్ కాదు, మనం ఇలా ప్రతిసారి కామ్గా ఉంటే మనం పట్టించుకోరు అని చెప్పి వాళ్ళు ఒప్పుకోవట్లేదండి. మరి వాళ్ళ నిర్ణయాలు ఇవన్నీ కూడా చూసుకుని మేము నిర్ణయం తీసుకుంటాం. హైరార్కీ ఉంటుందండి. ఇప్పుడు పైనుంచి మా దగ్గర నుంచి మా కింద నుంచి ఆ కిందకి వెళ్తుంది. ఇప్పుడు మాకు న్యాయం జరిగితేనే మేము వాళ్ళకి న్యాయం చేయగలుగుతాం, వాళ్ళు న్యాయం చేయగలుగుతాం, వాళ్ళ కింద ఉండే 10 మందికి వాళ్ళు న్యాయం చేయగలుగుతారు. ఇలా న్యాయం జరగకుండా పోతా అంటే ఇప్పుడు మొన్న ఆలపాటి రాజా గారి పేరు వచ్చింది IVRSలో. ఆలపాటి రాజా గారి పేరు వచ్చినప్పుడు స్మిత డైరెక్ట్గా లోకేష్ గారికి వాట్సాప్ మెసేజ్ పెట్టింది, సార్ మీరు డిసిషన్ తీసుకునే ముందు ఒకసారి మాతో మాట్లాడండి సార్ అని చెప్పి. మాతో మాట్లాడాలి, లోకల్గా ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు కూడా ఆయన రిప్లై రాలేదు. ఇదివరకు కలిసాము ఎయిర్పోర్ట్లో, మల్టిపుల్ టైమ్స్ కలిసాం కదమ్మా, నేనే పిలుస్తాను మిమ్మల్ని, 100% పిలుస్తామన్నారండి. ఐల్ గెట్ బ్యాక్ టు యూ 100% అన్నారు. మరి పిలవలేదు. అసలు ఇక్కడ మన అనేది లేదు. ఇప్పుడు మనం నిజం గెలవాలని చెప్పి రోడ్డు మీదకి వెళ్తున్నాం. అసలు నిజం అనేది ఇక్కడ గెలవాలిగా. ఫస్ట్ నిజం అనేది మన పార్టీలో గెలవాలి కదండి. ఇప్పుడు మా మీద ఏదైనా మచ్చ ఉందా, ఒక బ్లాక్ మార్క్ ఉందా, ఏదైనా ఉంటే చెప్పండి. మేము సర్దుకోలేదా పార్టీకి? 2014లో మీ ఇచ్చినప్పుడు మేము పార్టీకి సర్దుకోలేదా, క్యాడర్ ఇచ్చేయలేదా? 3 మండలాలకి మేమే ఖర్చు పెట్టాం. కంకిపాడు మండలం మాత్రం అభ్యర్థి తను చూసుకున్నాడు, తన ఖర్చు చూసుకుని, మిగతా ఖర్చులు, నామినేషన్ ఖర్చులు కూడా, పోలింగ్ బూత్ రోజు అయ్యే ఖర్చులు కూడా మాయే, ప్యాంప్లెట్ ఖర్చులు కూడా మాయే. ఇది ఎందుకు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారిని అడగండి, ఆయన దగ్గర లెక్క ఉంటుంది. అది ఉంది. ఉయ్యూరు మున్సిపాలిటీ మేమే చూసాం, టికెట్ ఆయనకి ఇచ్చారు, మేము సర్దుకున్నాం పార్టీ కోసం. అలాంటి బోడే ప్రసాద్ గారికి ఇచ్చారు కాబట్టి అని చెప్పి అందరూ వచ్చారు. కోఆపరేటర్ ఎగ్జాంపుల్ ఉయ్యూరు గెలిచిన ఎంపీటీసీలైనా వీళ్ళైనా వచ్చారు, మున్సిపాలిటీ కోఆపరేటర్స్ వచ్చారు. అత్తయ్య గారు ఒకటే అన్నారు, ఇన్ఛార్జ్గా ఆయనకి ఇచ్చారు, టికెట్ ఆయనకి ఇచ్చారు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పాం. మేము ఈ రోజుకి అదే అంటున్నాం, ఆయనకి ఇచ్చారు కాబట్టి వెళ్ళడం అని చెప్పాము ఆ రోజు. కానీ అలా ప్రతిసారి సర్దుకుని మేము మా వాళ్ళకి న్యాయం చేయాలి కదా. అదే ఏం చేయబోతున్నారు? ఇండిపెండెంట్గా ఏమైనా బరిలో దిగబోతున్నారు? మేము మా ఆలోచనలు ఉన్నాయండి. ఇప్పుడు మా కార్యకర్తలందరూ కూడా పొద్దు నుంచి కూడా ఉందండి ఈ విషయం. కనీసం సంప్రదించకుండా టీవీలో అనౌన్స్ చేసేట మళ్ళీ బోడే ప్రసాద్ ఇప్పుడు కొత్తగా ఈ మధ్యకాలంలో ఆలపాటి రాజా గారు అన్నారు, ఎవరెవరో పేర్లు తెచ్చారు, మాకు ఏం అర్థం కాలేదు. అసలు కాన్స్టిట్యున్సీని ఒక కాంప్లికేటెడ్గా చేసేసారు. IVRSలో ఒక్కొక్క పేరు పెడుతూ అసలు ఏంటి మరి లోకల్గా పనిచేసిన వాళ్ళు ఏంటి? 7 months నుంచి ఒక కుటుంబం తిరుగుతుంది, రోడ్డు ఈచ్ అండ్ గడపకి తిరుగుతున్నారు. IVRSలో ఎందుకు పేరు పెట్టలేదండి? ఇప్పుడు సరే ఈ 7 months మీ అవసరం ఇంకా తెలుగుదేశం పార్టీకి అవసరం లేదనుకునే వాళ్ళు చేశారనుకుంటున్నారు. మేము అదే అనుకుంటున్నామండి. అసలు ఈ కుటుంబంతో మాకు సంబంధం లేదు, ఈ కుటుంబం మాకు అవసరం లేదు, అసలు పండుగ అంటేనే మాకు అవసరం లేదని అనుకుంటున్నారేమో అని మాకు తెలియదు. మాకు అదే భావన వస్తుంది. ఇప్పుడు ఈ కాకుండా కోవిడ్ అయిపోయిన తర్వాత రంజాన్ వచ్చింది. 30 రోజుల్లో 4 రోజులు తప్ప మిగతా 26 రోజులు మేము ఇఫ్తార్ ఇచ్చామండి. ప్రతి మసీదుకి వెళ్ళి నేను ప్రార్థనలు చేసి వాళ్ళతో పాటే కూర్చుని గంజి తాగామండి. ఎందుకని చెప్తున్నా అంటే మేము జనాలతో లింక్ అయి ఉన్నామండి, లింకప్ అయి ఉన్నాం. ఆ లింకప్ ఈ రోజు నుంచి కాదు. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, మా ఫ్యామిలీ పండుగతో పాటే పండుగ మధ్యలో ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు వాళ్ళందరూ కాంగ్రెస్లో ఉన్నారు, అటు నుంచి వాళ్ళందరూ మళ్ళీ తెలుగుదేశంలో తీసుకొచ్చారు. ఈ రోజుకి మా కుటుంబాన్ని నమ్ముతున్నారు. అలా ఉంటారు, రాజకీయం అంటే 10 మంది ఇటుంటారు, 10 మంది అటుంటారు. కానీ మాతో పాటు ఉన్న వాళ్ళకి మేము న్యాయం చేయాలిగా. మరి న్యాయం చేయలేనప్పుడు మరి మేము కూడా అందరితో కూర్చొని నిర్ణయం తీసుకోవాలి కదా. ఎప్పుడు ప్రకటించబోతున్నారు? తొందరలోనేనండి. అంటే టైము ఆల్రెడీ అక్కడ ప్రకటించేశారు కాబట్టి మీరు ఏదైనా పోటీ చేయాలనుకుంటే ఎప్పటిలోపు స్పష్టత ఇచ్చారు? తొందరలో ఇస్తాం. తొందరగా మా అందరితో కూడా ఇవాళ పొద్దున్న కూడా మీటింగ్ వేసాము, అందరూ వచ్చి మీటింగ్ చూశారు. మళ్ళీ తొందరలో మీటింగ్ వేస్తున్నాం, ఇంకో మీటింగ్ కూడా వేసి అందరు అభిప్రాయాలు తీసుకుని కూడా మేము నిర్ణయం తీసుకుంటామండి. పోటీలో ఉండాలని నిర్ణయించుకున్నాను. ఉండాలండి. ఓకే, మొత్తంగా చెప్తున్నారు ఖచ్చితంగా అన్యాయం జరిగింది. 2014లో త్యాగం చేసాం, చంద్రబాబు నాయుడు చెప్పారు కాబట్టి త్యాగం చేశాం. కానీ 2023లో 24లో కూడా ఇదే సిచ్యువేషన్ వస్తే కరెక్ట్ కాదని చెప్తున్నారు. 2019లో గెలుపు కోసం పనిచేసాం, కానీ ఇప్పుడు మాకు అసలు సమాచారం లేకోకుండా IVRS సర్వేలో తమ పేరు పెట్టుకోకుండా తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసిందని చెప్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ 2-3 రోజుల్లో ప్రకటిస్తామని చెప్తున్నారు. కార్యకర్తలు అంచెలతో సమావేశమై తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని చెప్తున్నారు. అవసరమైతే ఇండిపెండెంట్గా కూడా బరిలో దిగడానికి సిద్ధమవుతుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పెర్మలూరు పాలిటిక్స్ మొన్నటి వరకు ఒక రకంగా జరిగింది. ఇప్పుడు చలసాని పండు కుమార్తె దేవినేని స్మిత రంగంలోకి రావడంతో ఇప్పుడు కొత్త టర్న్ తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్ RTV విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.